ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో నూతన పాఠ్యపుస్తకంలో రెండవ పాఠ్యాంశమైన మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని గురించి మొత్తం టోటల్ నోట్స్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా ఈ మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు పవన నిర్మల ప్రభావతి గారు. ఆవిడ గురించి కవి పరిచయం. తర్వాత క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి. మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి. 2 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది రాస్తే సరిపోతుంది. పవన నిర్మల ప్రభావతి గారి గురించి. తర్వాత రాజారావు రోసయ్యలలో ఎవరి వ్యక్తిత్వం గొప్పది ఎందుకు? ఇక్కడ రాజారావు కొడుకును వెళ్ళొద్దన్నాడు, కానీ రోసయ్య తన కొడుకు దేశం సేవకు వెళ్ళి సైన్యంలో చేరి ప్రాణాలను పోగొట్టుకున్నాక అతను సంతోషంగా దేశం కోసం తన బిడ్డ ప్రాణాలు అర్పించింటే గర్వపడినాడు. కాబట్టి నాకు రోసయ్య వ్యక్తిత్వమే గొప్పది. తర్వాత యుద్ధాల వల్ల లాభమా నష్టమా? కారణాలను రాయండి. తర్వాతి ప్రశ్న వీరా కుటుంబానికి దేశానికి చేసిన సేవను గురించి రాయండి. వీరా తన కుటుంబానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించినాడు. తర్వాత తన దేశం కోసం సేవ చేసి తన దేశం కోసం యుద్ధంలో ప్రాణాలను పోగొట్టుకున్న గొప్ప వీరుడు వీర. తర్వాత అతని జీవితం మనందరికీ ఒక ఆదర్శప్రాయం. తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంత విలువ అవసరం లేదు, నాకు దేశం ముఖ్యమైన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి వీర. తర్వాత ప్రశ్న సుధీర్ పద్మజ లేదా వీరా చంద్రమ్మల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. ఇక్కడ సుధీర్ పద్మజ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అర్థమవుతుందా? ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. లేదా వీరా చంద్రమ్మ మధ్య జరిగిన సంభాషణ అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం రండి, ఇది కంటిన్యూషను. తర్వాత ప్రశ్న దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరిని గురించి ప్రశంసిస్తూ రాయండి. ఎవరు ప్రాణం త్యాగం చేసినారు దేశం కోసం? మన భగత్ సింగ్, భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఎంతోమంది, అల్లూరి సీతారామరాజు, ఎంతో గొప్ప గొప్ప వీరులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినారు. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మా నెట్ ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సరే, ఇక్కడ చూడండి, శిలా విగ్రహాలు వారి పేరున్న వీధిలో పెట్టాలి. ఇది అయిపోతేనే కంటిన్యూషన్. ఇది తర్వాత భాషాంశాలు పదజాలం. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థం అండి. అమరులయ్యారు అంటే అర్థం ఏంది? స్వర్గస్థులయ్యారు, మరణించినారు. తర్వాత వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏంది? ఆప్యాయత. తర్వాత వీడ్కోలు, విడుదల, విడుచుట. తర్వాత గిర్రున అంటే గుండ్రంగా. తర్వాత కింద గీత గీసిన పదాలకు నానా అర్థాలను రాయండి. ఇక్కడ తల్లి అంటే జనని మాత. తర్వాత ఆశ అంటే కోరిక, దిక్కు. తర్వాత నెక్స్ట్ సమయం అంటే కాలం, ప్రతిజ్ఞ. తర్వాత పేరు అంటే నామము, కీర్తి. తర్వాత క్రింది పదాలకు ప్రకృతి పదాలను రాయండి. నిద్ర అంటే నిద్ర, వృధాత అంటే పతనం, అంబ అంటే అమ్మ, కుమారుడు అంటే కుమారుడు. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింద గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి. గ్రామము ప్లస్ అది ఉత్వసంధి. తర్వాత సహజ అభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనము ప్లస్ ఎవరు ఉత్వసంధి, మనం ఎవ్వరు. తర్వాత క్షమించండి, క్షమించండి ప్లస్ అని ఇత్వసంధి. తర్వాత నెక్స్ట్ ఏమిటమ్మా పలకవు, ఏమిటి ప్లస్ అమ్మ ఇత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.